మావా బ్రో ఇట్లా సర్ప్రైజ్ చేశారు ఏంది నన్ను అసలు. పీకేలు అంటే ఇంత ఇష్టం, ఆ కబడ్డీ అంటే ఎంత ప్రాణం ఉందా జనాలకి. నేను వీడియో పెట్టి 500 కమెంట్లు వస్తేనే ప్రతి టీం గురించి సెపరేట్గా మాట్లాడతానంటే ఇచ్చి పారేసారు 500 కమెంట్లు. ఒడి అమ్మ జీవితం అంటే నేను మిమ్మల్ని ఒకటి అడిగిన తర్వాత మీకు నాకు అది ఇచ్చిన తర్వాత నేను తిరిగి మళ్ళీ దివ్వకపోతే చాలా బాగోదు కదా. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ దిస్ ఇస్ ది వన్ స్టాప్ షాప్. ప్రతి స్పోర్ట్ గురించి చక్కగా మన స్టైల్లో అలా ఆరామ్సే కాస్త ఫన్, కాస్త హ్యూమర్, కాస్త సెటైర్ అన్ని మిక్స్ చేసి మాడుకుంటాం. అందుకే చెప్పేది హిట్ ద సబ్స్క్రైబ్ బటన్, బికాజ్ ఈ జర్నీ ఇలానే కొనసాగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమైన రీతిలో ముందుకెళ్తుంది ప్రయాణం స్టంప్ టేల్స్. దానికి అందరూ మీకు థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఒకవేళ కంటెంట్ నచ్చితే కనుక ఒకేసారి చెప్తే లాస్ట్ మళ్ళీ చెప్తా. మొన్న ఒక సబ్స్క్రైబర్ ఒక మెసేజ్ పెట్టారు, భయ్య 3 నచ్చలు అదే చెప్తున్నావు, నీ కంటెంట్ కంటే ఇది ఎక్కువ ఉందని. సరే ఇక్కడ ట్రై చేసి చూస్తాను. ఓకే, ఇక్కడ ఒకసారి లాస్ట్లో మాత్రమే చెప్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. కంటెంట్ నచ్చితే కనుక ఫర్ షూర్ అండ్ హెల్ప్ అస్ ఇన్ అవర్ జర్నీ. సో నేను వీడియో చేశాను అబౌట్ ది పీకేఎల్ ఆప్షన్ అండ్ కోటీశ్వర్లు ఎవరు అన్సోల్డ్ ప్లేయర్స్, తెలుగు టైటన్ స్క్వాడ్ ఎలా ఉంది దాని గురించి మాట్లాడుతూ ఒక వీడియో చేశాను. ఎక్స్ట్రాడనరీ రెస్పాన్స్ సో ఫార్. 24 అవర్స్లో 80,000 కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. యూజువల్గా ఐపీఎల్కి ఇలాంటి రెస్పాన్స్ వస్తుంటుంది, ఐపీఎల్ తోప్ వీడియోస్కి. ఐఎమ్ సర్ప్రైజ్డ్, ఐఎమ్ స్టన్డ్ బియాండ్ బిలీవ్. సో నేను మీకు మాటించినట్టుగా మీరు 500 కమెంట్ల కంటే ఎక్కువ చేశారు కాబట్టి, అందరూ అడిగారు కాబట్టి, we will start a series of videos about the teams. వాళ్ళ స్టార్టింగ్ 7s గురించి మాట్లాడుకుందాం. కాకపోతే అన్ని టీమ్స్ గురించి ఒకే దాంట్లో పెడితే లెంత్ ఎక్కువైపోదు, పెద్దగా పొడవు అయిపోతుందిగా మన ఓవరాల్ లాగా. అలా కాకుండా ఇక్కడ ఈ వీడియోలో ఏం చేస్తానంటే ఒక 3 టీమ్స్తో స్టార్ట్ చేస్తాను. ఆ 3 టీమ్స్ ఎలా ఎంచుకున్నాను, పాయింట్స్ టేబుల్కి వెళ్ళిపోయా. లాస్ట్ సీజన్ పాయింట్స్ టేబుల్కి వెళ్ళిపోయి టాప్ టీమ్స్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అయితే ఫైనలిస్ట్ ఇద్దరు అండ్ సెకండ్ పొజిషన్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్. సో బేసిక్గా ఇవాళ కవర్ చేస్తున్నాం మనం పునేరి పల్టన్, హర్యానా స్టీలర్స్ అండ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్. ఆల్రైట్, లెట్స్ గో. విల్ స్టార్ట్ విత్ ది డిఫెండింగ్ ఛాంపియన్స్ పునేరి పల్టన్. సీజన్ 10 వీళ్ళు గెలిచారు బాస్. మామూలుగా ఆడలేదు అసలు, డామినేట్ చేసి పడుతుంది మొత్తం సీజన్ అంతా కూడా. లీగ్ అంతా ఇట్లా షేక్ సీతారాం అయిపోయిందంట. ఎందుకంటే ఆ లెఫ్ట్ కార్నర్లో షాదులు ఓ టెర్రర్ అందరికీ. దాంతోపాటు వీళ్ళ ట్రయం ఆఫ్ రైడర్స్ ఇంకో నెక్స్ట్ లెవెల్. ఇది అంటే వీళ్ళు యంగ్స్టర్స్ మీద బోల్డ్ అంత నమ్మకం పెట్టుకొని వాళ్ళని పరిచయం చేసిన లీగ్కి వాళ్ళతో టైటిల్ కొట్టారు. అస్లం ఇనామ్దారు, పంకజ్ మోహిత్ గోయల్ మామూలు విషయం కాదు, ఇచ్చి పడేశారు అంతే. ఆ ఇచ్చి పడేసిన దాంట్లో ఏంటో జరిగింది అంటే కోర్ని రిటైన్ చేసుకున్నారు బాగానే. అండ్ ఆప్షన్లోకి వచ్చిన తర్వాత కొంతమంది ఇంట్రెస్టింగ్ ప్లేస్ని పిక్ చేశారు. సో వాళ్ళ స్టార్టింగ్ 7 ఎలా ఉండబోతుంది దాని గురించి మాట్లాడదాం. బిఫోర్ దట్ ఐ థింక్ ఫస్ట్ థింగ్ దట్ టు టాక్ అబౌట్ ఆర్ మెన్షన్ ఇస్ దట్ మొహమ్మద్ షియానే షాద్లు, రైట్, ది యంగ్ ఇరానియన్ సూపర్ స్టార్ లెఫ్ట్ కార్నర్ ఉండే తను రిలీజ్ చేయాల్సి వచ్చింది, వదిలేసుకోవాల్సి వచ్చింది ఆప్షన్లో. అండ్ ఎవరికైతే వెళ్ళారో ఎవరి దగ్గర వెళ్ళారో వాళ్ళ గురించి నెక్స్ట్ మాట్లాడదాం మనం. సో ఆ ఒక లెఫ్ట్ కార్నర్ పొజిషన్ ఫిల్ చేసుకోవాలి. వాళ్ళ కోచ్ బీసీ రమేష్ గారు ఏమన్నారంటే ఆప్షన్ తర్వాత దట్ బెస్ట్ లెఫ్ట్ కార్నర్ ప్రపంచం తనే, మాకు తెలుసు. సరే తనను ఉంచుకునే డబ్బులు మాకు దగ్గర లేవు, అంటే టీం మిగతా అంతా కూడా సెట్ చేసుకోవాలంటే ఆబ్వియస్లీ తను వదులుకోవాల్సి వచ్చింది, తప్పలేదు. సో ఆ పని చేసాము. అండ్ తన ప్లేస్లో ఇంకొక లెఫ్ట్ కార్నర్స్ని తీసుకున్నాం. వాళ్ళు బహుశా తన స్థాయి కాకపోయినా ఒక 80% అని ఆడతారు కదా, వాళ్ళతో ఆడించుకునే నమ్మకం నాకుంది, ఆడించుకోగలను అనే నమ్మకం నాకుందని చెప్పారు బీసీ రమేష్ గారు. గ్రేట్ టు లిసన్ టు దట్. సో దిస్ ఇస్ హౌ ది పొటెన్షియల్ స్టార్టింగ్స్ గుడ్ బి. దీనికి ఏంటంటే ప్రతి పొజిషన్కి బ్యాకప్ మాత్రమే కాదు, బ్యాకప్ అంటే మీరు పేపర్ రాస్తున్నారు, మీ వెనకాల మీ మీద నమ్మకం పెట్టుకున్నాడు, కానీ మీరు ముందు నుంచి కాపీ కొడతారు. అంటే వాడికి బ్యాకప్ ఎవరు, ముందోడు ఫ్రంట్ ఉన్నాడు. ఈ బ్యాక్ ఫ్రంట్ లేదనుకుంటున్నారా, అది జరుగుతుండే కొన్నిసార్లు. సరే, అట్ ది సెంటర్ యుల్ ప్రాబ్లీ హ్యావ్ ది న్యూ సైనింగ్ అజిత్ కుమార్. ఈ అజిత్ ఉన్నాడే కుర్రాడి కేక, తమిళనాడు అబ్బాయి, చక్కగా లీన్గా పొడుగ్గా ఉంటాడు, మంచి బోనస్లు చేస్తుంటాడు. అలాగే 3, 4, 5 డిఫెన్స్ ఉన్నప్పుడు చాలా కష్టం పాయింట్స్ తీసుకురావడం, ఎందుకంటే బోనస్కి ఛాన్స్ లేదు కదా. 6, 7 అంటే బోనస్ వస్తుంది. సరే ఆ 2, 3లో అలా టచ్ చేసి వెనక్కి వచ్చేసి ఓకే. ఈ 4, 5 ఉంది, చాలా చాలా క్లిష్టమైన పరిస్థితి ఒక రైడర్కి. అలాంటి టైమ్స్లో బాగా పాయింట్స్ తెస్తుంటాడు కాబట్టి తన మీద కాస్త ఫోకస్ పెట్టి డబ్బులు ఖర్చు పెట్టి తను తెచ్చుకున్నారు. ఉన్నవాళ్ళు ఏమైనా తక్కువ, ఎవరెవరు తన తోడుగా అష్టమ్ ఇనామ్దార్ ఆల్రౌండర్, తను సెంటర్గా ఆడేవాడు, లెఫ్ట్ రైట్ ఆడతాడు, ఫినామినల్ తను కూడా. మోహిత్ గోయల్ కూడా ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు సరిపోయినట్టుగా పంకజ్ మోహితే కూడా ఉన్నాడు. అసలు ఈ పునేరి పల్టన్ స్క్వాడ్ చూస్తుంటే, స్టార్టింగ్స్ చూస్తుంటే ఎవరికన్నా మళ్ళీ శివర పుట్టాల్సిందే, షేక్ సీతారాం అయిపోవాల్సిందే. ఇది డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా చూడాలంటే ఎలా భయం పుట్టాలి అని విన్నాను. నేను చూడలేదు భయ్యా, చాలామంది అన్నారు బాగాలేదని. బాగుందో కింద కమెంట్లో చెప్పండి. సినిమా ఒకవేళ బాగాలేకపోతే చూడాలంటే ఎలా భయం వేస్తుంది, అలా వీళ్ళు తాడాలంటే భయం వేస్తుందేమో, అంత టీం ఉంది ఇక్కడ. సెంటర్లో అజిత్, లెఫ్ట్ ఇన్నర్లో అస్లం ఇనామ్దార్, రైట్ ఇన్లో మోహిత్ గోయల్, బ్యాకప్గా ఆర్ సబ్స్టిట్యూట్గా వచ్చే పంకజ్ మోహితే. తను లాస్ట్ టైం ఫైనల్స్లో 9 పాయింట్లు తీసుకొచ్చాడు, ఒక రేట్లో 5 పాయింట్స్. దాంతోనే మొత్తం
ట్రోఫీ వాళ్ళకి వచ్చింది. అలాంటి ప్లేయర్ స్టార్టింగ్స్లో ఉండకపోవచ్చు. ఓకే, లెఫ్ట్ కవర్లో వాళ్ళ దగ్గర సంకేత్ సావంత్ ఉన్నాడు. రైట్ కవర్లో అభినేష్ నటరాజన్. వీళ్ళు లాస్ట్ సీజన్ కూడా ఆడారు అగైన్ స్ట్రాంగ్ ప్లేయర్స్. కవర్స్లో ఎప్పుడు కూడా మీకు షార్ట్గా స్ట్రాంగ్గా ఉండే ప్లేయర్స్ అవసరం ఉంటుంది, వాళ్ళు ఉన్నారు. లెఫ్ట్ కార్నర్ ఇక్కడే వాళ్ళు షాద్లను వదిలేస్తున్నారు, అంటే మొహమ్మద్ రిజా చియానే ఆల్సో ఉన్నారు. షాద్దు అన్నది ఇప్పటి నుంచి ఓకేనా, తను వదిలేసుకున్నారు. సో తన స్థానంలో అమన్ అంతిల్ ఆర్ మోహిత్ అగైన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒక ప్లేయర్ కాదు, 2 ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అలాగే రైట్ కార్నర్లో గౌరవ్ ఖత్రి, అలాగే ఒక ఎన్వైపీ కేటగిరీ అంటే న్యూ యంగ్ ప్లేయర్ కేటగిరీలో శివాజీ పుజారిని తీసుకొచ్చారు. సో ఇలా చెప్పినట్టుగా ప్రతి ఒక్క పొజిషన్కి బ్యాకప్ కూడా పెట్టుకున్నారు. కాకపోతే నా స్టార్టింగ్ 7 ఇస్ ప్రాబబ్లీ దిస్: అజిత్, అస్టమ్ ఇనామ్దార్, మోహిత్ గోయత్, సంకేత్ సావంత్, అభినేష్ నటరాజన్, అమన్ అంతిల్ అండ్ గౌరవ్ ఖత్రి. ఇలా ఉంది పునేరి పల్టన్. సో కోచ్ బీసీ రమేష్ అయితే లోపల కోవి డాన్సేగా చూడరా దేకే తుమ్ గేమ్ చాక్ అని అంటుంటారు కదా వీళ్ళు టీం వాళ్ళు, అదే చేస్తారు అనుకుంటా. దిల్ బి లైక్ రాకింగ్ సాలిడ్ టీమ్ అనిపిస్తుంది. ఫెంటాస్టిక్ స్క్వాడ్, సూపర్ స్టార్టింగ్స్ పునేరి పల్టన్. నెక్స్ట్ మూవ్ టు ది రన్నర్స్ అప్ ఆఫ్ సీజన్ 10 హర్యానా స్టీలర్స్. హర్యానా స్టీలర్స్కి వాళ్ళ కోచ్ మన్ప్రీత్ ఏమన్నారు అంటే, బాగా ఆలోచించి మాకు లాస్ట్ సీజన్ లెఫ్ట్ కార్నర్లో ప్రాబ్లం ఉండింది, ఆ లెఫ్ట్ కార్నర్ని సార్ట్ చేసుకోవాలి మాకు తెలుసు, ఎట్లా సార్ట్ చేసుకోవాలి, వరల్డ్లో ఉన్న బెస్ట్ లెఫ్ట్ కార్నర్ ఆప్షన్లో ఉన్నాడు, తెచ్చుకుంటే పోలా అనుకున్నారు, అదే చేశారు. సో షాద్లు ఎవరైతే పునేరి పల్టన్ వదిలేసుకోవాల్సి వచ్చిందో ఆ షాద్లునే హర్యానా స్టీలర్స్ 2.07 crores ఖర్చు పెట్టి ఆప్షన్లో దక్కించుకున్నారు. సో వాళ్ళు లెఫ్ట్ కార్నర్ సెట్. లెఫ్ట్ కార్నర్ మాత్రమే కాదు, షాద్కి అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రౌండర్ కేటగిరీలో వచ్చాడు. అండ్ అఫ్ కోర్స్ తను 2-3 ఉన్నప్పుడు అంటే సూపర్ ట్యాకిల్ చేసే పరిస్థితి ఉంది ఆపోజిషన్లో ఉన్నప్పుడు తను వెళ్ళి రేట్ పార్ట్ అలా తీసుకొస్తాడు అనమాట. అదొక స్పెషల్ స్కిల్ తన దగ్గర ఉంది. ఆ టైంలో వెళ్ళి ఒకరిద్దరు అవుట్ చేసి టక్ 1 ఆల్అౌట్ పాయింట్లు అలా క్విక్గా చేయగలడు. పర్సూట్స్ బాగా చేస్తాడు. పర్సూట్ గుర్తుందిగా, టక్కన వెళ్ళిపోతాడు వెనకాల, తెలియకుండా రేట్ రూల్స్ వెళ్ళిపోయి లోపల చూసే లోపల వెళ్ళిపోయి టక్కన జలకాయ కొట్టేసి వచ్చేస్తాడు, అలా పాయింట్స్ ఇస్తాడు. సో ఆబ్వియస్లీ షాద్ ఇస్ గోట్ బి ఫినామినల్ ఎడిషన్ వీళ్ళ స్క్వాడ్కి. వీళ్ళ డిఫెన్స్ బాగుంది కానీ ఎక్కడో కొంచెం వీళ్ళ రేటింగ్ యూనిట్ కాస్త తడబడుతున్నట్టుగా అనిపిస్తుంది. కోచ్ మన్ప్రీత్ గారు ఏమంటున్నారంటే, అంత అనుభవం లేకపోవచ్చు, బట్ యంగ్స్టర్స్ని మేము ఐడెంటిఫై చేసాం, వాళ్ళని మేము ట్రైన్ చేసుకుంటాం, కావాల్సిన పర్ఫార్మెన్స్ రాబట్టుకుంటాం అని చెప్తున్నారు. సో వీళ్ళ స్టార్టింగ్స్ ఎలా ఉండొచ్చు. ఎట్ సెంటర్ విల్ హ్యావ్ వినయ్, ఎక్స్పీరియన్స్ రీడర్, గతంలో కూడా వాళ్ళ సైడ్ ఆడాడు. సో వినయ్ ఉంటాడు ఎట్లాగో. అండ్ రైట్ ఇన్లో సంస్కార్ మిశ్రా అని ఒక ఆల్రౌండర్ బట్ హైలీ రేటెడ్ తను. శివం పటారే ఇన్ ది లెఫ్ట్ ఇన్ పొజిషన్. లెఫ్ట్ కవర్గా జైదీప్, అగైన్ స్ట్రాంగ్ సాలిడ్ లెఫ్ట్ కవర్. రైట్ కవర్గా సంజయ్ ఆడబోతున్నాడు. అలాగే లెఫ్ట్ కార్నర్లో ఇందాక చెప్పినట్టుగా షాద్లు ఉంటాడు. అండ్ రైట్ కార్నర్లో రాహుల్ సెత్పాల్. సో ఇలా వీళ్ళ స్టార్టింగ్ 7 సెట్ చేసుకున్నారు. అండ్ ఆల్రౌండర్ ఆప్షన్గా షాద్లు ఉన్నాడు కాబట్టి 3 రైడర్స్కి బ్యాకప్ కాబట్టి షాద్లు కూడా పనిచేయచ్చు. ఆ పర్సూట్స్లో క్విక్గా 2-3 డిఫెన్స్ ఉన్నప్పుడు టక్కన వెళ్ళి పాయింట్ తీసుకోవడానికి ఇలా కూడా పనికొస్తుంది అనమాట. సో వీళ్ళ డిఫెన్స్ బాగుంది. సాధారణంగా మీరు ట్రోఫీస్ గెలవాలంటే డిఫెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలంటే అది ఉంది, కానీ రేటింగ్ యూనిట్లో కాస్త ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. అట్లీస్ట్ రైట్ నౌ ఆన్ పేపర్. అది సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఎలా దాన్ని అధిగమిస్తారు అన్నది చూడాలి. ఐఎమ్ షూర్ మన్ప్రీత్ ఈజ్ అ వెరీ ఎక్స్పీరియన్స్ కోచ్. అండ్ తన ప్లేయర్స్ని ఎలా అయితే మోటివేట్ చేస్తాడో, ఆయన్ని మ్యాట్ పక్కన కోచ్ సైడ్ చూస్తున్నప్పుడు ఆయన అసలు స్పీచ్లు ఇస్తుంటే మనకి లోపల బ్లడ్ బాయిల్ అయిపోతాడు. నేను ఆడతాను రా, నేను వెళ్ళిపోతా టైప్లో ఫీల్ కలుగుతాను. అలా రౌజింగ్ స్పీచ్లు వాళ్ళు ఎంకరేజ్ చేస్తాడు ప్లేయర్స్. నాకు చాలా నచ్చిన కోచ్, చాలా ఆప్టమిస్టిక్గా పాజిటివ్గా. అంటే కొంతమంది కోచ్లు అంటే అరిచిపారు దొరుకుతారు ప్లేయర్స్ మీద, ఇతను అరవడు, ఇతను అందరినీ ఇన్స్పైర్ చేస్తాడు, ఉత్తేజపరుస్తాడు. దట్స్ సంథింగ్ ఐ రియల్లీ లైక్ ఇన్ మన్ప్రీత్. సో ఐమ్ గెసింగ్ యంగ్ రేటింగ్ యూనిట్ ఉన్నా కూడా వాళ్ళతోటి చక్కగా ఆ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ అనిపిస్తుంది. సో దిస్ ఇస్ హర్యానా స్టీలర్స్. ఈ వీడియోలో లాస్ట్ థింగ్ కూడా టాక్ అబౌట్ ఇస్ జైపూర్ పింక్ ప్యాంథర్స్. వీళ్ళు లాస్ట్ టైం లీగ్ ఫేజ్లో 2nd స్పాట్లో ఫినిష్ అయ్యారు, సెమీఫైనల్ ఓడిపోయారు. వీళ్ళు ఏమిటో చేశారంటే, వీళ్ళ మోస్ట్ నోటబుల్ ఎక్స్క్లూజన్ ఫ్రమ్ ద స్క్వాడ్ ఎవరంటే వాళ్ళ కెప్టెన్ సునీల్ కుమార్ని వదిలేసుకోవాల్సి వచ్చింది. అండ్ ఆ సునీల్ కుమార్ ఎక్కడికి వెళ్ళాడు? ముంబైలోకి వెళ్ళాడు. ఈ తర్వాత వీడియోలో కవర్ చేద్దాం. అండ్ అఫ్ కోర్స్ తర్వాత వీడియో రావాలి అంటే ఈ వీడియో కూడా క్రితం వీడియోలో ఆ వీడియోలో 500 కమెంట్స్ వచ్చాయి. సరే, అంత మరి ఆశపోతుగా బిహేవ్ చేయను, కానీ అతి ఆశ పడ్డవాడు ఎవరు సుఖపడ్డట్టుగా లేదు కదా. నేనేమన్నానంటే, తల్లి బిడ్డ న్యాయం, ఒక 250 కమెంట్స్ వస్తాయి ఈ వీడియోకి, నేను ఈ సిరీస్ కంటిన్యూ చేస్తా. ఇంట్రెస్ట్ ఉంటేనే చేస్తా, చెప్పే కదా. దీనికోసం నేను బాగా చదివి, నేను అనలైజ్ చేసి, బోర్డంతా ఎఫర్ట్ పెట్టి, మా టీం దీనికి ఎంటింగ్ చేయడానికి ఎఫర్ట్ పెట్టి అని చేశాం కాబట్టి ఓ 250 కమెంట్స్ వస్తే, ఇనఫ్ ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ వీడియోస్ కూడా చేయబోయే, ఇంకో 3 టీమ్స్ కూడా కావాలి అని మీరు కింద కమెంట్ పెడితే ఐ విల్ డెఫినెట్లీ డూ దాట్. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ ది స్టార్టింగ్స్ ఆఫ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్. లైక్ ఐ సెడ్, సునీల్ కుమార్ వదిలేసుకున్నారు, అది ముంబై దగ్గరికి వెళ్ళాడు. అయితే వాళ్ళ దగ్గర ఇప్పుడు ఉన్నది ఎవరంటే సెంటర్లో అర్జున్ దేశ్వాల్ ఉంటాడు, వాళ్ళ స్టార్ రైడర్, బెస్ట్ రైడర్ లాస్ట్ సీజన్లో తనే. అండ్ తనకు సపోర్ట్గా తెచ్చుకున్నారు, వికాస్ కండోలా వచ్చాడు, నీరజ్ నర్వాల్ వచ్చాడు. సో రైట్ అండ్ లెఫ్ట్గా వీళ్ళిద్దరు కూడా సపోర్ట్లో ఉంటారు. సో ఒక త్రయం ఉంది. 3 రైడర్స్ ఎనీ టీమ్ ఈజ్ ఆల్వేస్ అ సాలిడ్ అసెట్. ఎందుకురా అంటే ఇప్పుడు ఒకటే రైడర్ ఉంటే ఏమవుతుందంటే
ఆ రైడర్ నీ స్టార్ రైడర్ అయి ఉండొచ్చు కనుక, బట్ తను రైడ్కి వెళ్ళి అవుట్ అయిపోయి బయటికి వెళ్ళి కూర్చున్నాడు, కాసేపు బెంచ్ కూర్చోబెట్టారు, తన రివైవ్ చేసేది ఎవరు? అది ప్రాబ్లం అయిపోతుంది అనమాట. సో యూ నీడ్ టు హ్యావ్ ద సెకండ్ రైడర్, థర్డ్ రైడర్, వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి, రివైవల్స్ చేయాలి, మల్టిపుల్ పాయింట్స్ తీసుకొచ్చే పొజిషన్లో ఉండాలి. అప్పుడు మీ మెయిన్ రైడర్ పైన కూడా ప్రెషర్ తక్కువ ఉంటుంది. అది ఇక్కడ జైపూర్ పింక్ ప్యాంథర్స్లో కనిపిస్తుంది నాకు. సో ఇందాక పునేరి పట్టణంలో ఉన్నట్టుగానే ఇక్కడ జైపూర్ పింక్ ప్యాంథర్స్లో కూడా అదే ఉంది. గుడ్ స్ట్రాంగ్ రైడర్స్ యూ హ్యావ్. అండ్ అఫ్ కోర్స్ శ్రీకాంత్ జాదవ్ కూడా ఉన్నాడు వీళ్ళ స్క్వాడ్లో. హీఈస్ ఎ డూ ఆర్ డే స్పెషలిస్ట్, అందరికి తెలిసిన విషయమే. అండ్ తనకి కావాల్సిన టైంలో దించచ్చు, సబ్స్టిట్యూట్గా వాడచ్చు, టాల్గా ఉంటాడు, మంచి వెల్ బిల్ట్ రైడర్. తను డైవ్ చేస్తే చాలు మిడ్ లైన్కి వచ్చేస్తాడు. చాలా రైడర్ కూడా ఉన్నాడు సబ్స్టిట్యూట్ లిస్ట్లో. సో రైడింగ్ యూనిట్ ఇస్ సెట్. సో సెంటర్లో అర్జున్ దేశ్వాల్, లెఫ్ట్ ఇన్గా వికాస్ ఖండోలా, రైట్ ఇన్గా నీరజ్ అర్వాల్, శ్రీకాంత్ జాదవ్ సబ్స్టిట్యూట్గా ఉంటాడు. లెఫ్ట్ కవర్లో ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ వీళ్ళ దగ్గర, బట్ ఐ థింక్ దే విల్ ప్రాబ్లీ గో విత్ ఎ ఫారినర్ టు స్టార్ట్ విత్. రెజాతో వెళ్ళొచ్చు, కింద స్ట్రాంగ్ ఇరానియన్ లెఫ్ట్ కవర్, తనతో వెళ్ళొచ్చు. తనకి ఆప్షన్గా యూ ఆల్సో హ్యావ్ అభిషేక్ కేఎస్, ఈజ్ బిన్ రియలీ వెల్ సాలిడ్. తను కూడా రైట్ కవర్లో రవికుమార్ ఉన్నాడు, అలాగే సుర్జీత్ సింగ్ కూడా తెచ్చుకున్నారు. ఈ రైట్ కవర్ పొజిషన్లోనే సునీల్ కుమార్ వాళ్ళ క్యాప్టెన్ ఆడుతున్నారు. సో దాన్ని భర్తీ చేయడానికి ఓ సుర్జీత్ని, వెరీ ఎక్స్పీరియన్స్ సుర్జీత్ సింగ్ తెచ్చారు, అలాగే రవికుమార్ని కూడా తీసుకొచ్చారు. సో ఐ థింక్ విత్ రవికుమార్ స్టార్ట్, బికాస్ సుర్జీత్ సింగ్ ఏమిట్రా అంటే ప్రాబ్లం, తొందర ఎక్కువ మనిషికి వెళ్ళిపోతాడు, టక్కన పట్టుకునే ప్రయత్నం చేస్తాడు, అన్నెసెసరీ చార్జ్ చేస్తాడు రైడర్స్ పైన, అన్వాంటెడ్ అటాక్స్ చేస్తాడు, దాంట్లో పాయింట్లు ఇచ్చేస్తుంటాడు. ఎందుకు చేస్తాడో అర్థం కాదు. అంత ఎక్స్పీరియన్స్ పెట్టుకున్న తర్వాత కూడా ఆ చిన్న పొరపాటు జరుగుతూ ఉంటాయి. టైటన్స్లో కూడా ఉన్నాడు, మీరు చూసి ఉంటారు గతంలో. ఎందుకు పోయి సుర్జిత్ పైజట్ చేస్తావు అనుకునే సందర్భాలు ఎన్నో ఉంటాయి. తను కూడా ఉన్నాడు. అండ్ అఫ్ కోర్స్ రైట్ కార్నర్లో అర్పిత్ సరోహా, లెఫ్ట్ కార్నర్లో అంకుష్. సో వన్స్ అగైన్ లెట్స్ జస్ట్ గో త్రూ ది స్టార్టింగ్ 7. అర్జున్ దేశ్వాల్ ఇన్ ద సెంటర్, లెఫ్ట్ ఇన్లో వికాస్ ఖండోలా, రైట్ ఇన్లో నీరజ్ నర్వాల్, లెఫ్ట్ కవర్లో రెజా, రైట్ కవర్లో రవికుమార్, లెఫ్ట్ కార్నర్లో అంకుష్, రైట్ కార్నర్లో అర్పిత్ సరోహా. అండ్ శ్రీకాంత్ జాదవ్, అభిషేక్ కేఎస్ ఇలాంటి వాళ్ళు ఆబ్వియస్లీ సుర్జిత్ సింగ్ ఉన్నారు బ్యాకప్స్గా. ఇదన్నమాట ది న్యూస్ అబౌట్ జైపూర్ పింక్ ప్యాంథర్స్. దేర్ కోచ్ సంజీవ్ బలియాన్ ఇస్ వెరీ హ్యాపీ, వచ్చిన స్క్వాడ్తో ఇస్ ఎక్సైటెడ్. కెన్ క్లియర్లీ సీ మంచి బ్యాలెన్స్ ఉంది స్క్వాడ్లో. ఎలా అయితే పునేరి పట్టణం స్క్వాడ్లో మంచి బ్యాలెన్స్ ఉందో, అలాగే జైపూర్ పింక్ ప్యాంథర్స్ స్క్వాడ్లో కూడా మంచి బ్యాలెన్స్ ఉంది. అండ్ హర్యానా స్టీలర్స్లో రైడింగ్ యూనిట్ కొంచెం ఇబ్బంది పడుతుందేమో అని ఆన్ పేపర్ అనిపిస్తుంది. సో వీళ్ళు ముగ్గురు టాప్ 6లో మళ్ళీ కనిపించకపోతే ఇట్ బి ఎ సర్ప్రైజ్. డిఫెండింగ్ ఛాంపియన్స్ అండ్ రన్నర్స్ అప్ అండ్ ద సెకండ్ ప్లేస్ టీమ్ ఇన్ ద లీగ్. ఇదన్నమాట సంగతి. సో లైక్ ఐ సెడ్, ఇఫ్ యు లైక్ ద వీడియో, పీకేఎల్ కాంటెంట్ ఇంకా కావాలనిపిస్తే కనుక లైక్ చేయండి వీడియోని, కమెంట్ ఒకటి యాడ్ చేయండి. లైక్ ఐ సెడ్ 250 కమెంట్స్ ఏమన్నా వస్తే దీనికి ఐ వుడ్ అండర్స్టాండ్ దట్ ఇంట్రెస్ట్ ఇంకా ఉంది. తర్వాత టీమ్స్కి సంబంధించిన వీడియోస్ కూడా కావాలి, వాళ్ళ స్టార్టింగ్స్ గురించి కూడా కాస్త అనాలిసిస్ చేసి చెప్పబోయ్యా అంటారా, నేను రెడీ. మీ ఇంట్రెస్ట్ చూపించండి. అండ్ అఫ్ కోర్స్ ప్లీజ్ కంటిన్యూ సబ్స్క్రైబింగ్ టు స్టంప్ టేల్స్. 70% మంది ఇప్పటికి కూడా క్రితం వీడియో చూసిన వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సో ఆ డేటా చూసి చెప్తున్నాను, ఊరికే సరదాగా కదా నంబర్స్ వేసినట్లే మీ దగ్గరికి. డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ కూడా నచ్చితే కనుక, దట్ హెల్ప్ us గ్రో. మాకు మోటివేషన్ ఇది. లైక్, షేర్, కమెంట్ యూట్యూబ్ ఆల్గోరిథంకి తెగ నచ్చుతుంది. ఇట్ విల్ షో ద వీడియో టు మోర్ యూజర్స్. సో ఆర్గానిక్గా రీచ్ పెరుగుతుంది, దట్ విల్ హెల్ప్ us. అండ్ అలా చూసిన వాళ్ళు కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్స్ ఉంది, అది మాకు మోటివేషన్గా ఉంటుంది అనమాట. సో మీరు ఆ పని చేసి పెట్టండి. మీరు ఆ పనిలో ఉంటే కనుక నేను నెక్స్ట్ వీడియోకి ఏ 3 టీమ్స్ గురించి సెట్ చేయాలో నేను రీసెర్చ్ చేసుకోవాలి కదా, ఆ పనిలో ఉంటాను అనమాట. ఏమో బ్రో, ఓకేనా? అది సవిగో.